జై వాసవి అందరి నమస్కారం. నేను వీరాణమే సబరి. ఈ వీడియోలో మనం ఏం చూడపోయాం అట్లంటే ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పతిదా చూడపోయాం. ఈ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎప్పుడు ఆరంభిస్తారు, ఓరంతా చేరి ఆరంభిస్తారు అట్లానేసి చూస్తామా. 2009లో స్టార్ట్ చేసి ఇప్పుడు 16 ఇయర్స్గా ఈ ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ నడుస్తూ ఉంది. జిఆర్టీ, ఏవిఆర్, కస్తూరి రంగన్ అట్లానే ఎంతనో విఐపీస్ చేరిదా ఈ మాదిరి ఒక చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ని ఆరంభించిండారు. ఇప్పుడు కరెంట్గా ప్రెసిడెంట్గా ఉండేది రవికుమార్ వాల్దా. నేటికి అంత నస్స ఈ ఫౌండేషన్ని ఎత్తుని పోతా ఉంటారు. ఆరంభంలో 8,000 నుంచి 12,000 వరకు ఒక స్టూడెంట్కి ఇస్తూ ఉండిన ఈ ఫౌండేషన్ ఇప్పుడు ఒకే స్టూడెంట్కి ఫుల్ స్కాలర్షిప్గా లాక్స్ టుగెదర్ ఇస్తూ ఉంటారు. అట్లానేది ఎంత పెద్ద విషయం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఎందుకోసం ఆరంభిస్తుంది అట్లానేసి చూడాలి. మన వల్ల ఎంతనో బిడ్డలు నస్స చదివేరు. దాంట్లో కొంచెం పేరు వల్ల ఫినాన్స్ బ్యాక్వర్డ్గా ఉండేదాని నుంచి వాళ్ళ వల్ల హయ్యర్ స్టడీస్కి పోముడిలే. ఆ మాదిరి ఒక్కర ఫినాన్స్ నుంచి వాళ్ళకు వచ్చిడకూడదు, వాళ్ళు నస్స చదివి వాళ్ళు హయ్యర్ స్టడీస్లపై అంతా సాధించావాల అట్లానేసి ఆరంభించిందిదా ఈ ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. ఈ వర్షం చూస్తే అట్లా అంటే ఒకే బిడ మెడికల్ చదివేరు. అట్లానే దానికోసం వాళ్ళకి సెకండ్ ఇయర్గా వాళ్ళకి ఫుల్ స్కాలర్షిప్గా 5 lakhs ఇచ్చిండారు. ఫస్ట్ ఇయర్ ఇచ్చిండారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ 5 lakhs ఇచ్చే వీడియోదా మీరు చూడపోయారు. జై వాసవి. నే రవికుమార్, ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్. చెన్నై నుండి వచ్చినాను. మన సేవాపట్ల శుభశ్రీని బిడ్డ నీట్లో పాస్ చేసి ఇయర్లీ 620 మార్క్ తీసింది. దాంట్లో మేల్మరుగుతుల కాలేజీలో సెలెక్ట్ అయ్యి దానికి పేమెంట్ కట్టవాల మన సపోర్ట్ కావాలనేసి మనం విడబడుతుంది. ఉడనే విడబడిన వాళ్ళగా నేరులో వాళ్ళు చూసి ఇమ్మీడియట్గా వాళ్ళకి సపోర్ట్ చేసినాము. శుభశ్రీ వాళ్ళ ఫాదర్ వచ్చి గోవిందరాజు వాళ్ళు వచ్చి సేవాపట్ల సుండల బేరం చేస్తూ ఉంటారు. సార్ మీకు ఎట్లా తెలిసింది, ఎట్లా తెలిసి వచ్చింది? మీ మనవాళ్ళు ఇచ్చారని చెప్పి హెల్ప్ చేశారని చెప్పి వినపడింది. ఉడనే మీకు అప్లై చేసి ఆన్లైన్ మూలంగా అప్లై చేసి మన ఇది చేస్తాం. మీరు ఏం బేరం చేస్తూ ఉంటారు, ఎట్లా చేస్తూ ఉంటారు? సుండల్ బేరం చేస్తూ ఉంటారు. సేవాపట్ల పూరాన్ని ఉంటుంది, సైకిళ్ళు పెట్టి చూసి మా నాయన అమ్ముతా ఉంటే అదే బేరం నేను కంటిన్యూ చేశాను. వీళ్ళకి వచ్చి స్కాలర్షిప్ కావాల్సి విడబడితే ఇమీడియట్గా అక్కడ ఇంటర్వ్యూ పోయి వాళ్ళ ఇంట్లో పోయి ఎత్తినాము. మన వీకెండ్ శ్రీనివాస్ అండ్ సేలం వాళ్ళ మునిగా పోయి ఇంటర్వ్యూ ఎత్తినాము. వీళ్ళకి ఎలిజిబుల్ పర్సన్ అనేసి తెలిసింది. ఈస్వేస్ ఫార్మా, ఏవిఆర్, సుదర్శన వాళ్ళే అందరిపై పెద్ద అమౌంట్ సపోర్ట్ చేసినారు. అది పోగా బాలాజీ, రవికుమార్ ట్రేడర్స్, ఏబీవి గుప్తా వాళ్ళే, మన సుదరేశన్, మెయిన్గా కృష్ణగిరి, పాండురంగన్ వాళ్ళు వచ్చి పెద్ద అమౌంట్ 2 lakhs వచ్చి స్పాన్సర్ చేసినారు. వీళ్ళంతా ఇమ్మీడియట్గా వాళ్ళకి సపోర్ట్ చేసి అని చెప్పి ఇది వచ్చి సెకండ్ ఇయర్ మన ఇస్తూ ఉన్నాము. వీళ్ళే వచ్చి నష్ట చదివి ఎడ్యుకేషన్లో మన ఆర్యవైశ్య ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా వచ్చి డాక్టర్ కావాలనేసి మా ఊరియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ సార్బాగా అడిగి ఉంటాను. అదే వచ్చి మీరు చదివి మస ఒక 4-5 బిడ్డల్ని ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయాలని ఆశపడతాను, కోరుంటాను. ఈ ట్రస్ట్ నుండి వచ్చే అమౌంట్ నాకు కొల్లగా హెల్ప్ఫుల్గా ఉంది నా చదువుకు. కొల్ల థ్యాంక్స్ హెల్ప్ చేసేంత వరకు. ఇదే సపోర్ట్ నాకు 5 years ఇచ్చిండా నా నస చదివి నాకు ఇచ్చిన అమౌంట్ని నేను రీఫండ్ చేసే అలవు చదివి ఇస్తున్నట్టు చెప్పండి. ఇప్పుడు మీరు వీడియో చూస్తారా, ఈ వీడియోలో చెప్పిన మాదిరి ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కొల్ల ఇంపార్టెంట్గా ఓ పని చేస్తూ ఉంటారు. అది ఏమి అట్లా అంటే వాళ్ళకు ఉన్మలనే ఫినాన్షియల్ నీడ్ ఉందియా అట్లా అనేసి తెలుసుని ఐడెంటిఫై చేసిదా వాళ్ళకి ఈ స్కాలర్షిప్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫౌండేషన్ తోడ సక్సెస్ స్టోరీ ఒకటి నేను చెప్పపోయాను. అది ఏమి అట్లా అంటే ఒక స్టూడెంట్ మన తోడ ఫౌండేషన్ నుంచి 3 వర్షంగా కాంట్రిబ్యూషన్ తీసిన వాళ్ళు ఇంకా కాలేజే ముడిచలే. అంతలోగానే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసి ఆ మనీని వాళ్ళు తిప్పిను కాంట్రిబ్యూట్ చేసిండారు. అట్లా అంటే ఎంత పెద్ద విషయం కదా. ఆ మాదిరి దీంట్లో పైనడని బిడ్డలు వాళ్ళు ఎర్న్ చేసి తానివనగా వాళ్ళు తిప్పి ఏ ఫౌండేషన్కి కాంట్రిబ్యూట్ చేసి ఇంకా కొల్ల బిడ్డల్ని చదవ పెట్టపోయారు. అట్లా అంటే ఇది ఎంత పెద్ద నెట్వర్క్గా మంచిది చేయబోతుంది అట్లా అనేసి మీరు అందరూ తెలుసుకోండి. మీకు తెలిసిన మనవాళ్ళ బిడ్డలు నస్స చదివి ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉండేదాని నుంచి హయ్యర్ స్టడీస్ పోముడిలే అట్లాంటి ఎవరైనా ఉండారా, కండిపుగా వాళ్ళని ఈ వీడియోలో తెలిసే నంబర్కి కాల్ చేయించి చెప్పండి. అది మట్టు లేకుండా మీరు మన వాళ్ళ బిడ్డల్ని చదవ పెట్టావాలా అట్లానే తలిచేరా. ఈ మాదిరి ఒక క్రైసిస్ ఉండే వాళ్ళకి మన హెల్ప్ చేయావాలా అట్లానే తలిచేరా. మీరు కూడా ఇదే నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు కూడా ఈ ఫౌండేషన్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు.
ఇట్లా ఒక మంచి ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ని ఆరంభించిన వాళ్ళు నేటికి వరకు ఈ ఫౌండేషన్కి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఈ వీడియో చూసేసి కాంట్రిబ్యూట్ చెయ్యపోయేవాళ్ళు. అది మట్టు లేకుండా దీంట్లో పయనడించే అంతా స్టూడెంట్స్కు మన అమ్మవారితోడ ఆశీర్వాదం చిక్కావాల అట్లా అనేసి దేవుణ్ణి ప్రార్థించాను. జై వాసవి.